తాగుబోతోడు జాతిపిత. అయ్యా ముఖ్యమంత్రి గారు, అసెంబ్లీ లోపల మమ్మల్ని తిడతారా? ఎవడెవడో ఛానల్ పెట్టుకొని గొట్టంగాళ్ళందరూ మమ్మల్ని తిడతారని ఇష్టానుసారంగా మాట్లాడారు కదా. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ రాష్ట్రాన్ని దివాలా తీసిండొచ్చు, అప్పులు చేసి ఉండొచ్చు, ఆయన పాలన నచ్చలేదు ఉండొచ్చు, ప్రజలు ఆయనను వ్యతిరేకించి ఉండవచ్చు, ఓడించి ఉండవచ్చు. కానీ మీరు వాడేటువంటి భాష ఇవాళ వార్తగా మారింది. దీనికి కారణం ఎవరు? మరి ఈ వార్త రాసినటువంటి పత్రికలన్నిటినీ మీరు నోటీసులు ఇస్తారా? మీరు మీ నోటి గుండా వాడినటువంటి బూతు పదాలను, తిట్లను, ఈ పనికి రానటువంటి భాషను ఇవాళ వార్తలుగా మరచాల్సినటువంటి పరిస్థితి ఎవరు క్రియేట్ చేసిరు అనేటువంటి విషయాన్ని మీరు ఆత్మావలోకనం చేసుకోండి, సమీక్ష చేసుకోండి. మీరెందుకు ఇవాళ ఇట్లాంటి భాష వాడుతున్నారు? అరే అవతలోడు తప్పు వై, కేసీఆర్ బూతులే మాట్లాడతాడు, కేసీఆర్ బూతులే మాట్లాడిండు, కేసీఆర్కి వేరే భాష రాదు. ఎస్, కేసీఆర్ది తప్పు అనుకున్నాం, కానీ మనం మంచోళ్ళం కదా, మనం గొప్పోళ్ళం కదా, కేసీఆర్ లాంటి బూతులు మనం వాడొద్దు కదా. ఇక్కడ మనం ఒక లైన్ సెట్ చేయాల్సింది మనం కదా. కేసీఆర్ లాంటి బూతులు మనం వాడొద్దు, కేసీఆర్ లాంటి దిగజారుడు భాష మనం వాడొద్దు కదా. ముఖ్యమంత్రి గారు మనం వాడకూడదు. మరి తాగుబోతోడు జాతిపిత అని మాట్లాడేందుకు? కేసీఆర్ గారు అప్పులు చేసిరని చెప్పండి. కేసీఆర్ తాగి ఎప్పుడైనా అసెంబ్లీకి వచ్చిండా? కేసీఆర్ తాగి సెక్రటేరియట్కి వచ్చిండా? కేసీఆర్ తాగి ప్రెస్ మీట్కి వచ్చిండా? కేసీఆర్ తాగి ప్రజా జీవితంలో ఎప్పుడు కూడా ఏ బహిరంగ సభలో తాగి కింద పడిపోలేదు కదా. తాగుబోతులు అంటే తాగి రోడ్ల మీద పడిపోయి అట్లాంటి వాళ్ళని అంటాం. ఇంట్లో తాగి ఇంట్లో అనుకుంటే మనకు సంబంధం లేనటువంటి అంశం. అంటే తాగిండా తాగలేడా మనకు సంబంధం లేనటువంటి అంశం. ఇగో ఈ విషయంలో మరి అవతల వాళ్ళు తిడుతున్నారని, మరి ఇప్పుడు మీరు తిట్టేటువంటి తిట్లని ప్రసారం చేయాల్సినటువంటి కర్మ, ప్రసారం చేయాల్సినటువంటి అవసరము, ప్రసారం చేయాల్సినటువంటి అగత్యము ఇవాళ మీడియా సంస్థలకు వచ్చిందే. మరి ప్రజలు తిట్టేటువంటి తిట్లను ప్రసారం చేస్తే మాత్రం ఎందుకు మీరు ఇవాళ ఇబ్బంది పడుతున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. కావాలని తిట్టించడం వేరు, అదొక అంశం. ఎవరికి లక్ష్మణ రేఖ ఉండాలి, ఎవరికి స్వీయ నియంత్రణ ఉండాలి? రాజకీయ నాయకులకు స్వీయ నియంత్రణ ఉండాలి, మీడియాకు స్వీయ నియంత్రణ ఉండాలి. మీడియాలో పనిచేసి వచ్చినటువంటి వాళ్ళు కేవలం 10 వ్యూస్ కోసము, 10 మంది సబ్స్క్రిప్షన్ కోసం మాత్రమే తిట్లు వాడి కంటే మొట్టమొదట దోషులు మీరే అవుతారు. కేసీఆర్ను ఇష్టానుసారంగా ఇవాళ రేవంత్ రెడ్డిని ఏ భాష అయితే వాడుతున్నారో, జర్నలిస్టు పేరు మీద కేసీఆర్ని తిట్టించినటువంటి వారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినటువంటి కాంగ్రెస్ మొదటి దోషి, మొదటి ముద్దాయి కాదా? మీరే అర్థం చేసుకోండి. కాంగ్రెస్ నాయకులు చెప్పండి, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పండి. గలీజ్ భాషను ఇవాళ ఏ జర్నలిస్టులు అయితే మీరు తిడుతున్నారో అదే జర్నలిస్టు పేరు మీద గలీజ్ భాషను ఇష్టానుసారంగా మహిళలన్నీ కూడా జుగుప్సాకరమైనటువంటి భాష వాడినటువంటి వ్యక్తిని ఆ రోజు మీరు సమర్థించారా లేదా? మీ పార్టీలోకి పిలిచి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారా లేదా? అంటే కాంగ్రెస్ పార్టీ కదా తప్పు చేసినటువంటిది. అవతల వాళ్ళను తప్పు అన్నప్పుడు మీరు ఆ తప్పు చేయకూడదు. మీరు ఆ తప్పు చేసి వాళ్ళు ఆ తప్పు చేసినాక ఇవాళ జర్నలిస్టులు మాత్రం తప్పు చేయదని చెప్పేటువంటి అర్హత మీకెక్కడిది? మీరు హుందాతనంగా ఉండి, మీరు పార్లమెంటరీ భాష వాడి, మీరు చాలా అద్భుతమైనటువంటి భాష మాట్లాడి, ప్రజాస్వామ్యయుతమైనటువంటి పాలిష్డ్ లాంగ్వేజ్ మీరు వాడితే జర్నలిస్టులను అనడానికి మీరు ఉంటుంది, ప్రజలను అనడానికి ఉంటుంది. ఓటేసినటువంటి ప్రజలకు తిట్టేటువంటి హక్కు లేదా? ఓటేసేటువంటి ప్రజల యొక్క తిట్లను ప్రసారం చేసేటువంటి హక్కు మీడియాకు లేదా? ఏ ప్రశ్నకు మీరు సమాధానం చెప్తారు? మీరు తిట్టేటువంటి తిట్లనేమో ప్రసారం చేయాల్సినటువంటి బాధ్యత ప్రసార మాధ్యమాలకు ఉంటే, ప్రజలు తిట్టేటువంటి తిట్లను మాత్రం ప్రచారం చేసేటువంటి బాధ్యత మీడియాకు లేదంటే ఎట్లా? అది ప్రజల భాష. మరి రాజభాష అనుకున్నటువంటి మీరు కదా మారాల్సింది. ప్రతిపక్ష పార్టీలు, ప్రభుత్వ పార్టీలు, లేకపోతే అటు ఇటుగా అన్నటువంటి పార్టీలు, అన్ని పార్టీలు కూడా మరి రాముణ్ణి, బతుకమ్మని, దేవుళ్ళని, హిందూ దేవీ దేవతలను ఇష్టానుసారంగా తిట్టిన రాజకీయ నాయకులు ఉన్నప్పుడు, మత మార్పిడి ముఠాగాళ్ళంతా కూడా ప్రతిరోజు హిందూ దేవీ దేవతలను తిడుతున్నప్పుడు మీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం మామూలు చేసినాయి? ఎందుకు వాళ్ళతో మీరు ఇవాళ గల్లా కలిపినరు? ఎందుకు వాళ్ళ దగ్గర పోయి చేతులు కట్టుకొని అయ్యా మీరు చెప్తే మేము తెలుగులో మాట్లాడతామని వాళ్ళ కాళ్ళ దగ్గర ఎందుకున్నారు? సమాధానం చెప్పండి. వాళ్ళతోటి మీరు క్షమాపణ చెప్పించలేదు. గోల్ బతుకమ్మని, రాముణ్ణి, దుర్గాను, దేవి దేవతలని, ఎంఎఫ్ఎస్ అనేటువంటి ఒక బాడుకవగాడు
దేవీ దేవతలను ఇష్టానుసారంగా వాడు బొమ్మలేస్తే వానికి మద్దతు తెలిపినటువంటి నీచ చరిత్ర మీ అందరి రాజకీయ నాయకులది కాదా? రాముణ్ణి, కృష్ణుణ్ణి, దేవీ దేవతలని మజ్లిస్ ఓవైసీ గాడు ఇష్టానుసారంగా తిట్టినటువంటి బాడుకావు గారిని మీరు ఇవాళ మద్దతు తెలిపి వాని దగ్గర పోయి వంగి వంగి దండాలు పెట్టి వాని ప్రజాస్వామ్యంలో ఇవాళ కొనసాగిస్తున్నారు కదా. కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ వాడు జై పాలస్తీనా అంటే వాడిని ఏం చేయలేకపోయింది. రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ వాడు దేవీ దేవతను తిడితే 100 కోట్ల హిందువులను మేము ఒక్క క్షణంలో లేపుతాం 15 నిమిషాలు సమయం ఇస్తే అని ఏకంగా డీజీపీని మీరు పోలీస్ డ్రెస్ తీసిరా దమ్ముంటే పాత బస్తీకి అని మాట్లాడితే ఏమీ చేయలేక చేతులు కట్టుకున్నటువంటి నిస్సహాయస్థితులు ఉన్నటువంటి మీరు ఎవడో ఒక జర్నలిస్ట్ ఏదో కట్టు తప్పి మాట్లాడితే వాన్ని మాత్రం ఇష్టానుసారంగా వాన్ని మాత్రం అనగలుగుతారా? ప్రజలారా ఆలోచించండి.